ఉట్నూరులోని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇంటి ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు జీవో నంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, అంగన్వాడీలకు 2 లక్షల రూపాయలు, అదేవిధంగా హెల్పర్లకు 1 లక్ష రూపాయలు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 18,000 రూపాయల వేతనం అమలు చేయడం లేదని ఆరోపించారు. మేనిఫెస్టో ఇంట్లో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత సహాయకుని విజ్ఞాపన అందజేశారు. రాష్ట్ర అధ్యక్షురాలిని ఈరోజు అంగన్వాడీలందరూ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు 65 సంవత్సరాలు నిండిన వాళ్లకు ప్రభుత్వం రిటైర్మెంట్ అంటే ఇస్తున్నామని జూలై 1 నుండి సెంట్రల్లకు రావద్దని అధికారులు చెప్పడం జరిగింది. అందుకోసమని మేము వారం 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేశాము. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి జరుగుతుంది. అందుకోసమని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, అలాగే సగం జీతంలో పెన్షన్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే అంగన్వాడీ టీచర్లకు 24 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలను కూడా వెంటనే ఈ ప్రభుత్వము నెరవేర్చాలి.